కిల్ ఈ మూవీ తెలుగులో ఇప్పుడు డిస్నీ ప్లస్ హాట్‌స్టార్లో స్ట్రీమింగ్ అవుతుంది. ఇంక 1 అవర్ 46 మినిట్స్ ఉన్న ఈ మూవీ చూసాక నాకైతే యాక్షన్ సీన్స్ ఇష్టపడే వరకు అయితే ఈ సినిమా చాలా బాగా నచ్చుతుందండి. ఇంకా మిగతా వారికి నచ్చకపోవచ్చు. ఇంకా మూవీ ఎక్కడా బోర్ కొట్టకుండా యాక్షన్ సీన్స్తో మూవీ మొత్తం అలా వెళ్ళిపోతూ ఉంటుంది. బేసిక్గా స్టోరీలు ఏంటంటే వేరే వాళ్ళతో ఎంగేజ్మెంట్ చేసుకున్న తుల్లిక అనే అమ్మాయి అంటే హీరోయిన్ ఎంగేజ్మెంట్ చేసుకుని తిరిగి వెళ్తుండగా తనతో పాటు హీరో కూడా వెళ్తాడు. ఆ తర్వాత ఒక దొంగల ముఠ ఆ ట్రైన్లో పడతారు. ఇంకా ఆ తర్వాత ఏమైంది, వాళ్ళ నుండి ప్రయాణికుల్ని కాపాడగలిగాడా లేదా, తర్వాత ఏమైంది అన్నదే స్టోరీ లైన్. ఇంక ఈ మూవీని ఫ్యామిలీతో చూడొచ్చు. అంటే తెలుగులో 2 వల్గర్ డైలాగ్స్ ఉంటాయి, అవేం పెద్ద ప్రాబ్లం ఉండదు. కాకపోతే రక్తంతో వచ్చిన వైలెన్స్ ఎక్కువ ఉంటుందండి. అది చూసి కొంతమందికి ఈ కారం కూడా రావచ్చు, అంత వైలెన్స్ ఉంటుంది ఈ మూవీలో. ఇంకా అడల్ట్ సీన్స్ అయితే ఏమీ లేవు. ఇంక ఈ మూవీ అంతా ఒక నైట్లో ఒక ట్రైన్ చుట్టూ తిరుగుతుంది. మూవీ అయితే చాలా గ్రిప్పింగ్గా రాసుకున్నారండి. చాలా ప్రతి సీన్ కూడా చాలా ఇంట్రెస్ట్గా ఉంటుంది. ఇంకా ఇంటర్వెల్ దగ్గర అండ్ లాస్ట్లో సెంటిమెంట్ కూడా బాగుంటుంది. అక్కడ కూడా మనం బాగానే కనెక్ట్ అవుతాం. ఈ మూవీకి బాగా కనెక్ట్ అయితే చంపు అనేంతలా కనెక్ట్ అవుతాం మనం. ఇంకా ఫైట్లను డిజైన్ చేసిన తీరు కూడా చాలా బాగుందండి. ఇంటర్వెల్ వరకు నార్మల్గా ఉన్న హీరో ఇంటర్వెల్ తర్వాత ఒక రేంజ్ యాక్షన్ ఇచ్చి పడేశాడంతే. ఇంకా యాక్టింగ్ విషయానికి వస్తే అందరూ చాలా బాగా చేశారండి. ఇంకా విలన్ గ్యాంగ్లో చేసిన పని అనే క్యారెక్టర్కి వాయిస్ డబ్బింగ్ బాగా సెట్ అయిందండి. జోకులేస్తూ సిల్లీగా చంపేస్తూ ఉంటాడు. హీరో లక్ష్యకి ఇది ఫస్ట్ సినిమా అయినప్పటికీ యాక్షన్ సీన్స్లో మట్టకం జీవించేశాడనే చెప్పాలి. ఇంకా హీరోయిన్ అండ్ మిగతా వాళ్ళు వాళ్ళకి ఇచ్చిన రోల్లో బాగానే చేశారు. ఇంకా బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ సాంగ్స్ విషయానికి వస్తే సాంగ్స్ అయితే పెద్ద ఏమీ లేవండి, కానీ బ్యాక్గ్రౌండ్లో ఒక చిన్న బిట్ ప్లే అవుతుంది, అది బాగా అనిపించింది వినడానికి. ఇంకా లాస్ట్లో 10 టైటిల్స్ పడేటప్పుడు ఒక సాంగ్ వస్తుంది, అది అయితే హిందీలోనే ఉంచేశారు. ఇంకా బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ విషయానికి వస్తే చాలా బాగుందండి. సీన్స్కి తగ్గట్టు యాక్షన్ సీన్స్కి తగ్గట్టు చాలా బాగుంది బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అయితే. ఇంకా ఫైనల్గా నేను చెప్పేది ఏంటంటే యాక్షన్ సినిమా ఇష్టపడే వారికి సినిమా చాలా బాగా నచ్చుతుంది. అండ్ మిగతా వరకు కూడా ఒక్కసారి చూసే విధంగానే ఉంటుంది. సో ఒక్కసారి అయితే ట్రై చేయండి. ఇంకా మీలో ఎవరైనా ఈ మూవీ చూస్తుంటే ఎలా ఉందో కింద కామెంట్ చేయండి. ఇంకా ఇలాంటి జెన్యూన్ రివ్యూస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని అలాగే పక్కనున్న బెల్ సింబల్ని ఆల్లో పెట్టుకోండి. చాలామంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నా ప్రతి రివ్యూ మీ దాకా చేరుతుంది. ఇంక జనరల్ మూవీ రేటింగ్ ప్రకారం నేను ఈ మూవీకి ఇచ్చే రేటింగ్ 3.25 అండ్ అవుట్ ఆఫ్ 5కి. ఇంకా మీకు కనుక నా రివ్యూ నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.